ఉపేక్షలో ఉన్న వారికి జన్మ ఎందుకో తెలుసుకుంటారు గురువుల ద్వారా. ఎందుకు ఈ జన్మ తీసుకున్నాము అంటే, అపేక్షలో ఉన్నవాడు తినడం, తాగడం, అనుభవించడం, ఎంజాయ్ చేయడం అనుకోవచ్చు. కానీ ఉపేక్షలో ఉన్నవాడు జన్మ ఎందుకు అంటే, తిరిగి జన్మించకుండా ఉండేటంత సాధన చెయ్యడానికే మానవ జన్మ అని తెలుసుకుంటాడు. ఒక్కటేనండి, సాధనలోకి వచ్చిన ప్రతి వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మానవ జన్మ తీసుకున్నది మరుజన్మ లేకుండా ఉండడానికి. అంత సాధన చేసే అవకాశం ఒక్క మానవుడికే ఉంది అని ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి. సాధనలోకి రాకముందు ఎంజాయ్ చేయడానికి అనుకున్నా, సాధనలోకి వచ్చాక అది నీకుగా రావచ్చు, స్నేహితుల వల్ల రావచ్చు, కష్టాల వల్ల రావచ్చు, బాధల వల్ల రావచ్చు. కానీ ఖచ్చితంగా నువ్వు సాధనలోకి వస్తే ఆ గురువిచ్చిన జ్ఞానం నువ్వు తీసుకుంటున్నప్పుడు నీకు అర్థమయ్యేది ఒకటే, సాధన కోసమే నేను మానవ జన్మ తీసుకున్నాను. ఏ జన్మ తీసుకున్నా మానవ జన్మకు ఒక్కదానికే సాధన అవకాశం ఉంది. అది దైవ జన్మ తీసుకో, ఏ జన్మ తీసుకో, కానీ మానవ జన్మకే ఆ అవకాశం ఉంది. కాబట్టి నేను మానవుడిగా పుట్టి మరు జన్మ లేకుండా చేసుకునే అవకాశం నాకు ఈ జన్మలో వచ్చింది. నేను ఈ జన్మకి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని తెలివైన వాడి, బుద్ధి ఉన్నవాడి ఆలోచన. అదే తెలివి లేకపోతే, బుద్ధి లేకపోతే సాధన కూడా ప్రపంచకానికి వాడుకునే అల్ప బుద్ధులు ఎంతో మంది ఉన్నారు. బుద్ధి వికసించిన వాడికి పరమాత్మను చేరుకోవడానికి సాధన అనే గురువులు చెప్పే మాట అర్థమవుతుంది. మరి సాధన చేస్తున్న జన్మ జన్మల సంస్కారం వల్ల, జన్మ జన్మల వాసనల వల్ల ఈ సాధనని కూడా ప్రపంచకానికే వాడుకుంటూ ఉంటారు. మరి సాధన పరమాత్మ వైపు వెళ్ళడానికి అని తెలుసుకున్న మనం, ఎవరికి సాధన కుదురుతుంది? ఉపేక్షలో తెలుసుకున్న సాధన కరెక్ట్ గా చెయ్యాలంటే చిన్న వేసవెత్తు మరక కూడా మన జీవితంలో ఉండకూడదు. భగవంతుడికి ఎందుకు ఇష్టమవుతాం అంటే, సాధకులు కర్మలు తగ్గించుకుంటారు, పాప కర్మలు తగ్గించుకుంటారు, కామ్య కర్మలు తగ్గించుకుంటారు. ఈ రెండు లేకుండా చూసుకుంటారు సాధన చేసేవాళ్ళు. ఎందుకు అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే బంధాలను వదులుకోవాలి.